రెండు విడతల్లో సీటు దక్కని నేతల్ని చంద్రబాబు బుజ్జగిస్తున్నారు. తన నివాసానికి పిలిపించుకొని మరీ సర్ది చెబుతున్నారు. ఎచ్చరల స్థానాన్ని కోరుతున్న కళా వెంకట్రావు తనకు సీటు ఇవ్వాలని చంద్రబాబుతో మాట్లాడారు. అయితే పెనమలూరు ఇన్ఛార్జి బోడే ప్రసాద్ చంద్రబాబును కలిసిన వారిలో కూడా ఉన్నారు. ఇక పెద్ద కూరుపాడు టికెట్ ఇవ్వకపోవడంతో ఇన్ఛార్జ్ కొమ్మలపాటి శ్రీధర్ను పిలిచి చంద్రబాబు సర్ది చెప్పారు. చంద్రబాబును కలిసేందుకు కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే కోరినబాబు కూడా వచ్చారు. మొత్తానికి రెండు విడతల్లో సీటు దక్కని నేతలను అయితే చంద్రబాబు బుజ్జగిస్తున్నారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. ప్రెసెంట్ ఒకసారి చూస్తే ఇటు చంద్రబాబు ఎవరైతే సీట్లు దక్కలేదో వాళ్ళందరినీ కూడా పిలిచి బుజ్జగిస్తున్నట్టు మనకు తెలుస్తోంది. సో దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సతాజ్ మొత్తం మీద చూసుకుంటే రెండు జాబితాల్లో మొదటి జాబితాలో 94 మంది, రెండో జాబితాలో 34 మందితో చంద్రబాబు 128 మంది అభ్యర్థులను ప్రకటించారు. ఇక దాదాపుగా చూసుకుంటే 16 స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించాలి. మరొక 31 స్థానాలు పొత్తులో భాగంగా టికెట్లు కేటాయించారు జనసేన, బీజేపీకి. సో వీరందరినీ కూడా చంద్రబాబు గత కొంతకాలంగా బుజ్జగిస్తూనే ఉన్నారు. అయితే రెండో జాబితాలో టికెట్లు దక్కని వారు చంద్రబాబు నివాసానికి పిలిపించుకొని మాట్లాడారు. చంద్రబాబు ఈరోజు 7 అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి కూడా మాజీ మంత్రి కళా వెంకట్రావు చంద్రబాబుతో భేటీ అయ్యారు. చంద్రబాబుతో భేటీ తర్వాత తనకి భేటీ చాలా సంతృప్తినిచ్చింది. ఎక్కడి నుంచి పోటీ చేయాలి ఏమిటనేది కూడా త్వరలోనే మంచి శుభవార్త వింటారని చెప్పి ఆయనైతే మీడియాకి చెప్పిన పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత కొవ్వూరుకు సంబంధించి మాజీ మంత్రి జవహర్ కూడా చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. ఆయన్ని కూడా చంద్రబాబు బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఆయనకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో న్యాయం చేస్తానని చెప్పి చంద్రబాబు అయితే భరోసా ఇచ్చారు. నిన్న మొన్న కూడా ఆయన మీడియా సమావేశం పెట్టి తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా తనకు న్యాయం చేస్తుందని చెప్పి ఆశిస్తున్నాను, ఖచ్చితంగా నేను ఏం చేయాలనేది కార్యకర్తలు నిర్ణయం తీసుకుని ప్రకటిస్తానని చెప్పారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు కూడా ఆయనతో భేటీ అయిన పరిస్థితి కనిపిస్తోంది. కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే కొండబాబు కూడా చంద్రబాబు నివాసానికి రావడం జరిగింది. ఆయనతో కూడా ప్రత్యేకంగా చంద్రబాబు భేటీ అయ్యారు. సో ఈ భేటీలో ప్రధానంగా అనేక అంశాలకు సంబంధించి కూడా చంద్రబాబు భేటీ అయ్యారు. ఎందుకు టికెట్ ఇవ్వలేకపోతున్నానో దానికి కారణాలు ఏంటనేది పూర్తి స్థాయిలో విశ్లేషణ జరిగింది. కాకినాడ సిటీకి సంబంధించి బీజేపీ జనసేన కోటలోకి వెళ్తుంది, పొత్తులో భాగంగా తప్పదని చెప్పి కూడా చెప్పిన పరిస్థితి. మరొకవైపు మాజీ ఎమ్మెల్యే రంపచోడవరం సంబంధించి రాజేశ్వరి కూడా చంద్రబాబుతో భేటీ అయ్యారు. వారి కార్యకర్తలు నేతలు ఉదయం నుంచి కూడా చంద్రబాబు నివాసం వద్ద రాజేశ్వరికి టికెట్ కేటాయించాలని చెప్పి ఆందోళన చేసిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో ఆమెను కూడా చంద్రబాబు మిలిచి సముదాయించే ప్రయత్నం చేశారు. సర్వేల ఆధారంగానే టికెట్ని ఎంపిక చేయడం జరిగింది. నామినేషన్ చివరి రోజు వరకు కూడా సర్వే కొనసాగుతూ ఉంది. ఏ ఒక్కరోజు అనుకూలంగా ఉన్నా ఖచ్చితంగా టికెట్ ఇస్తానని చెప్పి ఆమెకి చంద్రబాబు భరోసా ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది. అక్కడి నుంచి చంద్రబాబుకు సంబంధించి కృష్ణా జిల్లా పెనమలూరుకు సంబంధించి బోడే ప్రసాద్తో కూడా చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ భేటీకి సంబంధించి కూడా తాను చంద్రబాబుని చాలా కన్విన్స్ చేసే ప్రయత్నం చేశాను, ఖచ్చితంగా చంద్రబాబు తనకి న్యాయం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను, ఖచ్చితంగా ఒకవేళ టికెట్ ఇస్తేనే జెండా పట్టుకొని తిరుగుతాను, ఒకవేళ టికెట్ ఇవ్వకపోతే ఖచ్చితంగా చంద్రబాబు ఫోటో పెట్టుకొని తాను ఎన్నికల బరిలో దిగుతానని చెప్పి బోడే ప్రసాద్ అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే పల్నాడు జిల్లాకు సంబంధించి పెదకొరపాడు మాజీ శాసనసభ్యులు కొమ్మలపాటి శ్రీధర్ కూడా ఈరోజు చంద్రబాబుతో భేటీ అయ్యారు. అక్కడ నిన్న భాష్యం ప్రవీణ్ని ప్రకటించే నేపథ్యంలో ఎందుకు టికెట్ కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడింది, టికెట్ మీకు ఇవ్వకుండా వారికి ఇవ్వడానికి గల కారణాలు ఏంటనేది కూడా చంద్రబాబు ఆయనకి దాదాపుగా నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. పల్నాడు జిల్లా అధ్యక్షుడు జీవి ఆంజనేయులకి వియ్యంకుడు కావడంతో ఆయన నచ్చజెప్పే బాధ్యతని జీవి ఆంజనేయులు కూడా చంద్రబాబు ఒప్పజెప్పారు. దాదాపుగా శ్రీధర్ కూడా పూర్తి స్థాయిలో అంగీకారం తెలిపినట్లు కూడా తెలుస్తోంది. ఇక కర్నూలు జిల్లాకు సంబంధించి కూడా ఆలూరు నియోజకవర్గానికి సంబంధించిన మీనాక్షి నాయుడు కూడా కొద్దిసేపు క్రితమే చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఆయనకు సంబంధించి ఎందుకు టికెట్లకు సంబంధించి మార్పులు చేర్పులు జరుగుతున్నాయి, టికెట్ ఎందుకు ఇవ్వలేకపోతున్నానని చెప్పి ఆయన పూర్తి స్థాయిలో విశ్లేషించే ప్రయత్నం అయితే చేశారు. దాదాపుగా 7 నేతలతో చంద్రబాబు అయితే భేటీ అయినట్టు తెలుస్తూ ఉంది. వాస్తవానికి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా చంద్రబాబు ఈరోజు రావాలని చెప్పి ఆహ్వానం పలికారు. కానీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఒక్కడే ఈరోజు రాలేదని తెలుస్తాం. దాదాపుగా 7 నియోజకవర్గాలకు సంబంధించిన నేతలతో చంద్రబాబు దాదాపుగా వారితో ముఖాముఖిగా మాట్లాడటం, వారికి ఉన్న సమస్యలు, టికెట్ ఎందుకు ఇవ్వలేకపోతున్నానో కారణాలు ఏంటి అనే దానికి సంబంధించి కూడా వారితో ఆయన కులంకుశంగా చర్చించినట్టు తెలుస్తూ ఉంది. అయితే హెచ్చర్ల టికెట్ ఆశిస్తున్న కళా వెంకట్రావుకు సంబంధించి కూడా విజయనగరం ఎంపీగా వెళ్ళాలని చెప్పి చంద్రబాబు ఒక ప్రపోజల్ చేసినట్లు కూడా తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి కూడా ఆయన అయితే ఇంకా తన అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేయలేదు.
విజయనగరానికి సంబంధించి బీజేపీ టికెట్ ఆశిస్తుంది ఎంపీ. ఒకవేళ బీజేపీ కనుక ఆ టికెట్ కాదంటే కనుక ఖచ్చితంగా కళా వెంకట్రావుకి ఆ టికెట్ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఓవరాల్గా రెండో జాబితాలో పేర్లు లేని వారు, టికెట్లు దక్కని వారితో చంద్రబాబు ఈ రోజు ఉదయం నుంచి కూడా బిజీ గడిపినట్టు తెలుస్తాం సత్తాస్. ఎగ్జాక్ట్లీ ఇందాక మీరు చెప్పినట్టు ఇటు బోడే ప్రసాద్ గురించి మాట్లాడుకుంటే ఆయన అల్టిమేటం కూడా జారీ చేశారు. ఒకవేళ చంద్రబాబు కనుక టికెట్ ఇవ్వకపోతే తానే స్వతంత్ర అభ్యర్థిగా కూడా పోటీ చేస్తానని కూడా ఆయన చెప్పారు. సో దీన్ని ఎలా చూడొచ్చంటారు? చంద్రబాబు బుజ్జగింపు చర్యలు అటు ఫలించాయనుకోవచ్చా? అంటే ప్రధానంగా చూసుకుంటే చంద్రబాబు హైదరాబాద్ వెళ్ళే అడవుల్లో ఉన్నారు. ఆయన చాలా ఆలస్యంగా కూడా చంద్రబాబు నివాసానికి రావడం జరిగింది. సో అప్పటికే చాలా నియోజకవర్గాలకు సంబంధించిన నేతలు చంద్రబాబుతో భేటీ అవుతున్న నేపథ్యంలో కూడా ఆయన్ని బుజ్జగించే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఇక్కడ బోడే ప్రసాద్ చెప్పిన అంశం రెండు రకాలుగా మనం ప్రామాణికంగా తీసుకోవాలి. ఒకటి, చంద్రబాబు తనని కన్వీనియన్స్ చేసే ప్రయత్నం చేశారు, చివరిదాకా అవకాశం ఇస్తానని చెప్పారు. అలాగే సర్వేల ఆధారంగానే తనకి టికెట్ ఎంపిక చేస్తానని చెప్పి కూడా ఆయన చెప్పిన పరిస్థితి కనిపించింది. వాస్తవానికి పెనమూరు నియోజకవర్గానికి సంబంధించి ఇంకా ఎవరికి కూడా టికెట్ కేటాయించలేదు. కానీ ఈ రోజు వరకు ఉన్న స్టిల్ నౌ సర్వేల ఆధారంగా బోడే ప్రసాద్కి వ్యతిరేకంగా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి సర్వే నివేదికల్ని బోడే ప్రసాద్కి చంద్రబాబు చూపించి వివరించే ప్రయత్నం చేశారు. అయితే బోడే ప్రసాద్కి సంబంధించి చంద్రబాబు టికెట్ ఇస్తే సరే, లేకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేసి చంద్రబాబు ఫోటోతోనే తాను ఎన్నికల బరిలో దిగుతానని చెప్పి ఒక అల్టిమేటం ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. అది కూడా తాను కార్యకర్తలు నేతలతో మాట్లాడి మరొకసారి చంద్రబాబుతో కూడా మాట్లాడతానని చెప్పిన పరిస్థితి కనిపిస్తాం. సో ఓవరాల్గా చూసుకుంటే ఆయన ఒకవైపు ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని చెప్తూనే మరొక వైపు చంద్రబాబు నిర్ణయమే ఫైనల్, చంద్రబాబుతో మరోసారి భేటీ అవుతానని చెప్పి కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే బోడే ప్రసాద్కి సంబంధించి ఇంకా అక్కడ టికెట్ అభ్యర్థిని ప్రకటించలేదు. కాబట్టి ప్రకటించిన తర్వాత బోడే ప్రసాద్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది అనే దానికి సంబంధించి కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతాము సత్తాస్. రైట్, థ్యాంక్ యూ శివ.